చల్లటి ఏసీ ఇంత చల్లగా మన ఆరోగ్యానికి ఎసరు పెడుతుందా? షాక్ అయ్యే కొన్ని నిజాలు, పరిష్కారాలు. ఏసీ లేనిదే క్షణం ఉండలేని పరిస్థితి చాలా మందిలో ఏర్పడుతోంది. అయితే పెద్దవాళ్లేమో ఏసీ వద్దంటారు. ఈ జనరేషన్ వాళ్లేమో అప్డేట్ అవ్వండి, కాలంతో పాటు ఏసీలో ఎంజాయ్ చేయండి హాయిగా అంటూ ఉంటారు. అయితే ఈ ఏసీ అనేది కేవలం వేసవిలోనే కాకుండా అన్ని సీజన్స్లోనూ ఉండటానికి జనం అలవాటు పడుతున్నారు. అయితే ఏసీ అనేది ఎంతవరకు మంచిది? మన పెద్దవాళ్లు చెప్పేది చాదస్తమా? ఈ విషయమై ఆరోగ్య నిపుణులు ఏం చెప్తారంటే, ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువసేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాల అనర్థాలు తెచ్చిపెట్టచ్చు. ఏసీ వల్ల దాదాపు 5 ప్రధానమైన సమస్యలు వస్తాయి. అందులో మొదటిది తీవ్రమైన అలసట. చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పని ముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. రెండవది పొడి చర్మం. చాలాసేపు ఏసీలో గడిపే వారి చర్మంపై తేమ తగ్గుతుంది, పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్ను రాసుకోవాలి. ఇక మూడవది దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం. కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో, అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ అంటే నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. నాలుగవది అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం. గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. ఇక ఐదవది శ్వాస సమస్యలు. చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండడం వల్ల తేలిగ్గా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి 2 గంటలకు ఒకసారి కాసేపు బయటికి వచ్చి స్వాభావిక వాతావరణంలో 10 నిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎయిర్ కండిషన్లు గాల్లోని తేమను పీల్చుకుంటాయి. దానివల్ల చర్మం పొడిబారిపోతుంది. అందుకని నీళ్లు బాగా తాగాలి. దాంతోపాటు గోరువెచ్చని నీళ్లలో చిన్న నిమ్మ ముక్కను వేసుకుని తాగితే శరీరానికి తేమను అందించినట్లవుతుంది. పనిలో పనిగా శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి కూడా. ఏసీ ఫిల్టర్లు, డక్ట్స్ను రెగ్యులర్గా సర్వీస్ చేయించాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, వైరస్, బ్యాక్టీరియా వంటివి మీ దరికి రావు. చర్మానికి తేమను అందించేందుకు కలబంద జెల్ వాడాలి. అలాగే తిప్పతీగ కూడా. ఇది చర్మానికి, కాలేయానికి బోలెడంత మంచి చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మంటను తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తుంది. ఏసీ ఉన్న గదుల్లో ఉండే గాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాలి నిర్జీవం అయిపోతుందన్నమాట. దీన్నుంచి బయటపడాలంటే ఏసీ గదిలో మొక్క ఉండాల్సిందే. ఆక్సిజన్ విడుదల చేసే మొక్కల్ని ఏసీ ఉన్న గదిలో ఉంచాలి. మొక్కల్ని మించిన ఎయిర్ ప్యూరిఫైయర్ మరొకటి ఉండదు. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 18 కంటే కూడా 25లో ఉంచడం మంచిది. దీనివల్ల లోపల ఉన్నప్పుడు మరీ చల్లగా ఉండదు. బయటకు వెళ్లగానే ఒక్కసారిగా విపరీతమైన వేడి ఉన్నట్టు అనిపించదు. కార్లో ఏసీ మైల్డ్ సెట్టింగ్ చేయాలి. ఎక్కువ కూలుంటే కండరాలు పట్టుకుపోయి నొప్పులొస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.